కాక. ఆపదలలో, కష్టాలలో, శ్రమలలో, ఆపత్కాలం అంటే శ్రమల కాలం అన్నమాట. మనుషులకి ఎంత గొప్ప వాళ్ళకైనా ఆపత్కాలం మాత్రం ఖచ్చితంగా వస్తుంది. మరి యవ్వనము, బాల్యము, యవ్వనము, కౌమారము, అలాగే వృద్ధాప్యము ఎలాగో అలాగే సుఖం ఉంటుంది, అలాగే దుఃఖం ఉంటుంది, మంచిగా ఉంటుంది కాలం, అలాగే కొద్దిగా కష్టకాలం కూడా వస్తుంది. ఆపదలు కూడా వస్తాయి. ఆపదలు అనేవి మనిషికి లేకపోతే మనుషులు మరి ఇక ఎవరికి లొంగరు. ఆపదలు లేకపోతే, కష్టాలు లేకపోతే, బాధలు లేకపోతే, ఇబ్బందులు కానీ మనుషులకు రాకపోతే మనుషులు ఎవరికి కూడా లొంగరు. అంతా క్షేమంగా ఉంది, అంతా బాగుందని చెప్పి ఏం చేస్తాం తెలుసా, మనం చాలా నిర్లక్ష్యం ఉంటాం, మనుషులు లెక్క చేయము, దేవుళ్ళు కూడా లెక్క చేయము. అంతే దేవుడు ఏం చేస్తాడంటే కష్టాలని, ఆపదల్ని ఆయనని జ్ఞాపకం చేసుకోవడానికి కొన్నిసార్లు మనకి ఏం చేస్తారు, ఆయనే అనుమతిస్తాడు మన జీవితంలో. మన జీవితంలో కష్టాలు, బాధలు ఆయన అనుమతించి ఇవి వచ్చేలాగా దేవుడే చేస్తాడు. అందుని బట్టి మనం దేవునికి ఎంతో కృతజ్ఞతాస్తులు చెల్లించాలి. అదే కీర్తనకారుడు అంటాడు, ఆపత్కాలమున యెహోవా నీకు ఉత్తరం ఇచ్చును గాక. ఆపత్కాలంలో దేవా నన్ను కనికరించి నన్ను రక్షించే తండ్రి అని కానీ మనం ప్రార్థన చేస్తే ప్రభు మనకి జవాబిస్తాడు. ఉత్తరం అంటే జవాబు అన్నమాట. ప్రభువా నేను ఆపదలో ఉన్నాను, నన్ను కడుగునాయన, నన్ను రక్షించిన ప్రార్థన చేయగానే ఆయన మనకి జవాబు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించును గాక. యాకోబు దేవుడు, మన దేవుడికి పేర్లు ఉన్నాయి. అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు. నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, అలాగే యాకోబు దేవుడను అంటాడు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అనేటువంటి ఆ ముగ్గురు మహాభక్తులు అన్నమాట. దేవుడు ఏం చెప్తే అది చేశారు. దేవుని యొక్క మాటల్ని వారు నిర్లక్ష్యం చేయలేదు. ప్రభు ఏం చెప్తే అది చేశారు. ఇదినాన్ని మన అబ్రహాము యొక్క జీవితంలో నుంచి కొన్ని మాటలు మనం వింటాం. కాబట్టి అందుకు దేవుడు ఏమంటాడంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించును గాక అంటాడు. ఇంకా అలా చదువుకుంటే పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయం చేయును గాక. పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయం చేయును గాక. సియోనులో నుండి ఆదుకొనును గాక. ప్రభు సహాయం చేసే దేవుడు, అలాగే ఆదుకునే దేవుడు. దేవునికి స్తోత్రం. ప్రభువే మనల్ని ఆదుకునేవాడు. ఎవరు మనల్ని ఆదుకునే వాళ్ళు? ఎవరు? ప్రభువే మనల్ని ఆదుకునే దేవుడు. ఇంకా కింద మాటలు చాలా ఉన్నాయి, చదవండి. అలా చదువుకుంటే ఆయన నీ నైవేద్యములన్నిటినీ జ్ఞాపకము చేసుకొనును గాక. నీ దహన బలులను అంగీకరించును గాక. నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచును గాక అంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఏం చెప్తున్నారంటే ఆయన అన్ని విషయాల్లో కూడా సహాయం చేస్తున్నాడు అని అక్కడ అర్థం. ఏమంటున్నాడంటే నీ నైవేద్యములన్నిటినీ ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. మనము ప్రభుకి నైవేద్యం అంటే పూర్వకాలంలో ఒకప్పుడు ప్రభు నెరక ముందు మనం నైవేద్యాలు పెట్టేవారు, బలులు అర్పించేవారు. కానీ ఇప్పుడు నైవేద్యం ఏంటంటే ప్రభుకి మనము చేతులెత్తి ప్రార్థన చేయడం ఆయనకి నైవేద్యం. మరి మోకరించి ప్రార్థన చేయడం ఆయనకి దహన బలి. కాబట్టి మన జీవితాలను, మన యొక్క హృదయాలను, మన యొక్క బ్రతుకుల్ని ప్రభుకి ఏం చేయాలి? సమర్పించాలి, వాటిని అర్పించాలి. వాటిని ప్రభు కొరకు మనము మన జీవితం అంతా కూడా ప్రభు సన్నిధిలో పెట్టాలి. అప్పుడు ప్రభు మనం దీవించడం మొదలు పెడతారు. దేవునికి స్తోత్రం. నీ కోరికను సిద్ధింపజేసి, అంటే నీకున్న ఆలోచన అంతా కూడా దేవుడు ఏం చేస్తాడు? సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరుస్తాడు. నీకు ఏ విధమైన ఆలోచన ఉందో ఆలోచన ఏం చేస్తాడు? దేవుడు సఫలపరుస్తారు అంటున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకా అలా చదువుకెళ్ళండి. యెహోవా నీ రక్షణను బట్టి మేము జయ
జయ ఉత్సాహం చేస్తున్నాము. జయోత్సాహం చేయుచున్నాము. మా దేవుని నామమును బట్టి మా దేవుని నామమును బట్టి మా ధ్వజము ఎత్తుచున్నాము. మా ధ్వజము ఎత్తుచున్నాము. నీ ప్రార్థనలన్నీ నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచుగాక. ఏమని నీ ప్రార్థనలన్నీ ప్రభు సన్నిధానంలో మనం ప్రార్థించాలి. మనకేం అవసరం ఉందో, మనకే అక్కర ఉందో, మనకే అవసరత ఏర్పడిందో, బలహీనతలు కానీ, అనారోగ్యం కానీ, అస్వస్థత కానీ, నీరసం కానీ, మన జీవితంలో ఏ లోటు ఉంటే ఆ లోటుని అవసరత కోసం ఏం చేయాలి? మన దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రార్థన చేస్తే ప్రభు ఆ ప్రార్థన ఏం చేస్తారు? సఫలపరచును గాక అని వాక్యం. యెహోవా సఫలపరచును గాక. నీ ప్రార్థనలన్నీ నీవు కోరిన ప్రార్థనలో కోరిన దేవుని అడిగినవన్నీ కూడా ఏం చేస్తాడు? ఆయన జరిగిస్తారు, సఫలపరుస్తారు, ఇస్తారు అని వాక్యం సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం. కాబట్టి మన దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడు. మన దేవుడు ప్రార్థనకు జవాబిచ్చే దేవుడు. మన ప్రార్థనలన్నీ కూడా సఫలపరిచే దేవుడు. కాబట్టి మనము మన ప్రభుని స్తుతించాలి, ఆరాధించాలి. కాబట్టి ఈ సమయంలో 10 నిమిషాల సేపు దేవుని సన్నిధానంలో సాక్ష్యాలు చెప్తాం. ఆ తర్వాత మళ్ళీ దేవుని యొక్క వాక్యానికి వచ్చేసేపు మనం వెళ్దాం.